హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అండ్ ఐ క్రియేషన్. చూసారుగా ఏంటి ఇది అనుకుంటున్నారా? నోరు ఊరించి కొరమైన చేపల పులుసు అండి. మా స్టైల్లో మేమైతే కుక్ చేసాము. సో ఇప్పుడు మేము ఎలా చేసామన్నది మీకు ఇక్కడైతే చెప్తాను చూడండి డీటెయిల్గా. ముందుగా మేమైతే ఇక్కడ ఫిష్ కట్ చేసిన ఫిష్నే తెచ్చుకున్నాము. మాకైతే లైవ్ ఫిష్ దొరకదు. సో మేమైతే ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేస్తున్నాం. కొంచెం సాల్ట్, పసుపు వేసేసి చూసారుగా అలాగ వాటర్లో 5 minutes అయితే ఉంచానండి, అంత పసుపు పోవడానికి. ఇప్పుడైతే దాన్ని అయితే చింతపండు కొంచెం అయితే తీసుకున్నాను, సరిపడే చింతపండు. మాకు పులుపు ఎక్కువ కావాలని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. చూసారుగా ఫ్రిడ్జ్లో ఉందని దాన్ని ఓవెన్లో అయితే 1 minute పెట్టేసి బాగా వేడి చేశాను. దాని తర్వాత మన ఫిష్ని అయితే మ్యాగ్నేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫిష్ని ఎందుకు మ్యాగ్నేట్ చేయాలంటే మన మసాలాలన్నీ బాగా ఫిష్కి పడతాయండి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీరు కొంచెం పసుపు, మిర్చి పౌడర్, ధనియా, జీరా, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి అలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 hour ఉంచారంటే బాబా ఫిష్ ఏమన్నా రెడీ అవుతుందా? సో మనం కదా ఫేస్కి మేకప్ వేసుకున్నట్టు ఫిష్ కూడా మేకప్ వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము చూడండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన టమాటా అనేది మెత్తగా జ్యూస్గా పిండి పక్కకు పెట్టేసుకున్నాను. మా ఆయనకైతే ఆనియన్ కట్ చేయంటే ఏదో మొత్తం యుద్ధానికి పోయి గెలిచినట్టు ఆనియన్ అయితే కట్ చేసి ఏడ్చి పక్కకు పెట్టేశాడండి. ఇక్కడ చూడండి ఒక పెద్ద సైజు టమాటా అయితే కట్ చేస్తున్నాడు. దాన్ని అయితే మిక్సీ జార్లో వేసి మంచిగా జ్యూస్ అయితే చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు చూడండి స్టవ్ మీద అయితే మనం ప్యాన్ పెట్టేసి ఒక 3 tablespoon ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇది అందులోనూ ఆయిల్ వేడెక్కాక కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేశాను. స్పైసెస్ అంటే ఏమో అనుకుంటాను ఉండవు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మన చెక్క, లవంగాలు ఇలా వేసి కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసాను. నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, అది కాస్ట్లీ, నేను కొనలేదు. సో అందుకని నేను ఎండు కరివేపాకు వేసాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసి దాన్ని అయితే కవర్ చేసి అలా 10 minutes వదిలేసాను. సో ఇప్పుడైతే ముందుగా ఉడికించే చింతపండు అయితే బాగా మెత్తగా వెండేసి దాంట్లో జ్యూస్ అయితే తీసి పక్కకు పెట్టాను. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కుక్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన టమాటో జ్యూస్ని కూడా యాడ్ చేశానండి. ఇది బాగా లో ఫ్లేమ్లో మనకు ఉడకాలి, ఎందుకంటే సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయితే అప్పుడు టమాటా పచ్చి స్మెల్ రాదు. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే మనం ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఎప్పుడు కూడా పెట్టుకోకూడదండి, ఫిష్ అది కుక్ అవ్వదు. సో మేమైతే చూస్తున్నారుగా మాకు సరిపడట్టు ఈ ప్యాన్లో మేము అన్నీ అలా అమర్చాము. ఇప్పుడు దాన్ని బాగా ఉడికినాక ముందుగా మనం కలిపిన చింతపండు అయితే దాంట్లో యాడ్ చేస్తున్నానండి. చూడండి, మీ దగ్గర కొంచెం మ్యాంగో ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో మా దగ్గర మ్యాంగో అయితే లేదు. ఇప్పుడైతే ఫిష్ కర్రీ రెడీ. సో ఇప్పుడు దించే ముందర కొంచెం మనం కొత్తిమీర అయితే యాడ్ చేశాను చూడండి. ఫిష్ అయితే ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసేలా చెప్పండి.